హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో లండన్ వెళ్తూ ఉన్నారు. అయితే అది ప్యూర్గా ఆయన ఫ్యామిలీ ట్రిప్ లాగా చెప్తూ ఉన్నారు. ఖర్చులు మాత్రం ప్రభుత్వం పెట్టుకుంటుంది. దీని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సిఎస్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యమంత్రులు అఫీషియల్ టూర్లు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తుంది ఏంటంటే ఒక కుటుంబం వెకేషన్ లాగా, సమ్మర్ వెకేషన్ లాగా వెళ్తున్నట్టు టూర్ షెడ్యూల్లో ఉంది. వాళ్ళ పిల్లలతోటి కలిసి వెళ్తున్నట్టు. బట్ ఖర్చులు మాత్రం ప్రభుత్వం నుంచి డ్రా చేస్తున్నట్టు ఆల్రెడీ ఆర్థిక శాఖ నుంచి వచ్చిన జీవోలను బట్టి అర్థమవుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందండి? జరగదు. గతంలో అసలు అట్లాంటి లగ్జరీ ట్రిప్పులు వేసుకుంటాం చీఫ్ మినిస్టర్లకి అసలు అట్లాంటి అలవాటే లేదండి. ఎందుకంటే ప్రజల సొమ్ము అయినా కూడా వాళ్ళ సొంత డబ్బులాగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారండి, ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి, తర్వాత కింది స్థాయి నుంచి కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళకి ప్రజల సొమ్ము ఎలా రూపాయి పన్నుల రూపంలో గవర్నమెంట్కి వస్తుంది, ఆ రూపాయిని ప్రజల కోసం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఒక ధర్మకర్తల్లాగా ఆలోచించేవాళ్ళే తప్ప ఇలా లావిష్గా ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు అందరూ అంతకుముందు చీఫ్ మినిస్టర్లు మామూలు రెగ్యులర్ చెన్నారెడ్డి గారు లాంటి పెద్ద అడ్మినిస్ట్రేటర్ కూడా ఢిల్లీ వెళ్ళాలంటే రెగ్యులర్ ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళండి. అంతేగాని స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళటం అనేది ఇప్పుడు మీకు తెలుసు లేదు. ప్రత్యేకమైనటువంటి విమానం స్పెషల్ ఫ్లైట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు అక్కడే ఉండబోతుంది లండన్లో. అంతేగా, మరి దాన్ని ప్రతిరోజు ఛార్జ్ అవుతుంది కదండి. వాడకపోయినా సుమారుగా నాకు తెలిసినంత వరకు 10 కోట్ల దాకా అవుతుంది. ఇంకా ఎక్కువ కూడా అవుతుందండి, ఇంకెక్కువ అవుతుంది. తర్వాత అక్కడ పెట్టుకున్న ఎయిర్పోర్ట్ కూడా ఛార్జెస్ కట్టాలండి. ప్రతిదీ రెంటే అండి. హెలికాప్టర్లే కోట్లలో ఉంటున్నాయి. ఆయన మొన్న ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ ఒక విజయవాడలో ఒక హెలికాప్టర్, వైజాగ్లో ఒక హెలికాప్టర్ పెట్టుకున్నాడు, అంటే ఎలక్షన్ ప్రచారానికి. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 1975లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్స్, ఫ్లైట్స్ దుర్వినియోగం చేస్తే ఆమెను డిస్క్వాలిఫై కూడా చేశారు. గెలిచిన తర్వాత మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్స్ని, ఏరోప్లేన్స్ని వాడటం పెద్ద ప్రజలది కదండి డబ్బు. నువ్వు ఎలక్షన్ ప్రచారానికి వాడిన దేశం అంతా తిరిగింది. ప్రధానమంత్రి, ప్రధానమంత్రి అయి ఉండొచ్చు నువ్వు, కానీ నువ్వు ప్రచారానికి వెళ్తున్నావు, నువ్వు ప్రధానమంత్రిగా వెళ్ళట్లేదు. ఆ డిస్టింక్షన్ అనేది అప్పటి నుంచి కూడా చెరిగిపోయిందండి. అది చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే కొద్దిగా సీనియర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాళ్ళు ఆ రోజుల్లో ఫ్లైట్లు స్పెషల్ వేసుకెళ్ళటం అనేది అసలు మైండ్కి కూడా తట్టని అంశం. ఎందుకంటే మనం ప్రజల డబ్బుతో వెళ్తున్నాం, టికెట్టే ప్రజల డబ్బుతో కొంటున్నారని వాళ్ళకి తెలుసు ఆ ముఖ్యమంత్రులకి. అందుకని వాళ్ళు ఎకానమీ క్లాసుల్లోనే వెళ్ళేవాళ్ళు. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా బిజినెస్ క్లాసుల్లో కూడా వెళ్ళే కల్చర్ లేదండి. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుందండి. మనం ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నాం అంటే ఈ ధారాళంగా ఖర్చు పెట్టకూడదు, ఇది ప్రజల రక్తం అనేది తెలుసు. ఇప్పుడు మీరు అన్నట్టు కనుక అది కనుక ఈయన ప్రైవేట్ అని చెబుతూ మరి గవర్నమెంట్తో కనుక పెడితే రేపు ఆర్థిక శాఖ కార్యదర్శుల మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో దుర్వినియోగం చేశాడని పెట్టారు. అది నిజమో కాదో తర్వాత మాట. ఇదైతే జీవో ఇచ్చిన మాట వాస్తవం. ఆయనేమి ఆంధ్రప్రదేశ్కి లండన్లోనూ అక్కడ ఇక్కడ ఏం పనులు లేవు కదండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. ఆయన వ్యక్తిగతంగా వెళ్తున్నాడు వెకేషన్ మీద. జెరూసలేము అలాంటివి కొన్ని క్రిస్టియన్ పవిత్ర స్థలాలకు కూడా వెళ్తాడు, రోము అలాంటివన్నీ కూడా వెళ్ళొచ్చు. షెడ్యూల్ ప్రకారం ఫ్రాన్స్, లండన్ ఉన్నాయి, అయ్యి ఉండొచ్చు. తర్వాత ఎక్కడికి ఆర్డర్ ఇచ్చినట్టు ల్యాండ్ నెంబర్ అదేంటి ఇచ్చి వెళ్ళండి అని చెప్పి కొన్ని కండిషన్స్ పంపిస్తుంది. ఏం చెప్పారండి వాళ్ళు? కోర్టు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ల్యాండ్ లైన్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత కండిషన్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందండి వెళ్ళమని, నో ప్రాబ్లం. ఆయన ముఖ్యమంత్రిగా సిబిఐ కోర్టు ఒక న్యాయస్థానం ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరో ప్రశ్నించలేరు. ఏ దేశాలకు నువ్వు వెళ్ళదలుచుకున్నావో వెళ్ళొచ్చు. కానీ మీరు అన్నట్టు కనుక అది ప్రైవేట్ టూర్ అయినప్పుడు 20 రోజులు నువ్వు ట్రిప్పులో నీతో పాటు ఆ ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడ పెట్టుకున్నా దానికి సంబంధించి మాత్రం ప్రజల చేత కట్టించడం అంటే మాత్రం నా ప్రజలు నా అంటాడు కదండి. వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు? పేద
పేద ప్రజల డబ్బుని నువ్వు ఈ రకంగా దుర్వినియోగం చేస్తే నువ్వంటావా నీకు లక్షల కోట్లు ఉన్నాయి నువ్వు పెట్టగలవు. చంద్రబాబు 4,000 ఇస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నీకు చెప్పాడు కదండి. నీ దగ్గర లక్షల కోట్లు ఉన్న విషయం కూడా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ నీ ఎమ్మట ఉంచుకో, పెట్టుకో, నీ బిల్లు నువ్వు కట్టుకో. కానీ ముఖ్యమంత్రిగా పేద ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయింది, ఆయనకి తెలుసు. 14 లక్షల కోట్ల దాకా అప్పు ఉందంటున్నారు. దాని మీద ఎంత వడ్డీలు కట్టాలి, ఎట్లాంటి పన్నులు కడుతున్నారు, చెత్త పన్ను కూడా కడుతున్నారు, గుడిసెలో ఉండాడు. కాబట్టి అది ఆయన విఘ్నత ఉండాలి, ప్రజలు కూడా గమనించాలి. ఇలా మన ముఖ్యమంత్రి ఇంత పేద రాష్ట్రానికి ఒక 14 రోజులు 15 రోజులు స్పెషల్ క్రాఫ్ట్లో వెళ్ళి విలాసవంతంగా గడపడానికి ప్రజల సొమ్ము వినియోగిస్తున్నాడంటే ఆ నైతికత అనేది ఆ ముఖ్యమంత్రికి ఉండాలి. ఇంకోటి ఏంటంటే సార్, అడిషనల్ ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులకి లేని విధంగా ఈసారి ఈయన వెళ్తున్నటువంటి ట్రిప్ యాక్చువల్గా 17వ తారీఖు అంటే శుక్రవారం బయలుదేరుతున్నాడు. ఆయన వెళ్ళడానికంటే ముందు ఒక 3 డిఎస్పీ హోదాలో ఉండేటువంటి వాళ్ళు సెక్యూరిటీ కోసం లండన్ పంపించారు. వాళ్ళకి సపరేట్గా టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అవన్నీ తీస్తే 1,33,00,000 రూపాయలు జీవో అఫీషియల్గా ఇవాళ వచ్చిన జీవో 1,33,00,000 రూపాయలు చెల్లించారు. అది కాకుండా ఒక 6 లక్షల రూపాయలు ఇంకొక ట్రావెల్స్ ఏజెన్సీకి ఏదో వాళ్ళ కోసం ఇచ్చారు. అంటే వీళ్ళు 3 పోయి అక్కడ లండన్లో కానీ ఫ్రాన్స్లో కానీ ముందు వెళ్ళి సెక్యూరిటీ చూడాలట. అందుకు వీళ్ళకి అఫీషియల్గా వాళ్ళ జీవో వచ్చింది, డబ్బులు కూడా ఇచ్చారు. ఇస్తారండి 1,33,00,000 జీవో ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన డిఎస్పీలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో లండన్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏముంటదండి? వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, మీ దగ్గర టికెట్ తీసుకున్నట్టు నా దగ్గర టికెట్ తీసుకున్నట్టు తీసుకుంటారు. పంపే వాళ్ళకు ఉండాలండి. వాళ్ళకి ఇప్పుడు రేపు ఆర్థిక శాఖని వీళ్ళు ప్రశ్నిస్తే ఇలాంటి అంతకుముందు ఎప్పుడన్నా ప్రోటోకాల్ ఉందా? ఏ చీఫ్ మినిస్టర్ అంతకుముందు చెన్నారెడ్డి గారు కూడా ఆయనకి కిడ్నీ మార్పించడానికి కూడా అమెరికా కూడా వెళ్ళాడు, చాలా కాలం అక్కడ ఉన్నాడు. అక్కడ ఎంతమంది డిఎస్పీలను పెట్టారు, ఎన్ని రోజులు పెట్టారు, అవన్నీ కూడా తీస్తారు కదండి. ఆర్థిక శాఖలో ఉంటుంది కదా, అన్ని రిటర్న్ గా ఉంటాయి ఇప్పటికీ. అలాంటి ఎప్పుడైనా గతంలో జరిగిన చరిత్ర ఉందా అని చూసి ఒకవేళ కనుక లేదనుకోండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక విదేశీ పర్యటనలు చేశాడు. చేసినప్పుడు ఒక డిఎస్పీని పంపారా, ఒక ఇన్స్పెక్టర్ని పంపారా? లేదు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్కడు మాత్రమే వెళ్ళాడా? జనరల్ గా సీఎం వెళ్ళేటప్పుడు ఆనవాయితీ ప్రకారం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, పిఎస్, పిఏ వెళ్తారు సీఎం వెళ్ళేటప్పుడు. కానీ ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి సీఎం, చీఫ్ సెక్రటరీ, పిఎస్, పిఏ, భారతిరెడ్డి సతీమణి, అలాగే పిల్లలు ఇద్దరు. ఇది ప్రత్యేకమైన విమానంలో 17వ తారీఖున ఆయన వెళ్ళేది. సో కాబట్టి ఈ 3 డిఎస్పీలు పంపించారు చూడండి, అది ఎప్పుడు లేదట. అదే నేనంటున్నా. ఇప్పుడు నేను ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నా కదండి. అంతకుముందు చీఫ్ మినిస్టర్లు వెళ్ళేటప్పుడు ఫారిన్ కంట్రీస్ లో, ఇప్పుడు మొన్న మధ్య మనం చంద్రబాబు నాయుడు గారిని, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసాం. లండన్ లో ఎక్కడో ఒక ఫుట్పాత్ మీద నుంచి దిక్కులు చూస్తున్నాడు. అక్కడ ఎవడు పట్టించుకుంటాడండి? ఎవడు పట్టించుకోడు కదా. అట్లాంటప్పుడు ఇక్కడ అడావిడ అక్కడ రాక ఎందుకు చేయటం? నువ్వెవరివి? అసలు అక్కడ ప్రైమ్ మినిస్టర్లే మెట్రోల్లో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు. నువ్వు ఎవరివని అక్కడ అంతా నీకు సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉంది? గతంలో ఎప్పుడు ఇక్కడ సాంప్రదాయం లేదు కదా. అట్లా తను సొంత ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్తా వీళ్ళందరినీ తీసుకెళ్తున్నప్పుడు, అది ప్రైవేట్ ట్రిప్ అయినప్పుడు ఈ చీఫ్ సెక్రటరీలు వీళ్ళంతా అవసరం అండి? ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు ఇది ఎంతైతే అంత ఒకవేళ మనకు ఆర్థిక శాఖ నుంచి తీసుకునే ప్రభుత్వం చెల్లించింది అనుకోండి, అది ఆర్థిక నేరం కింద వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఆయన ఎందుకు వెళ్తున్నాడు, అంతకుముందు ఏమన్నా ప్లాన్ చేశారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున? ఆ ఫైల్ బిల్డప్ అవుతుంది కదండి, దేనికోసం వెళ్తున్నాడు అనేది. ఇంత జీవో ఇష్యూ చేసినప్పుడు చెక్కు ఫైల్ ఉంటుంది కదా, రన్నింగ్ ఫైల్. ఆ ఫైల్లో ప్రతి నోటు ఎవడెవడ సంతకాలు పెట్టింది ఉంటాయి కదా. ఎట్లా చేస్తారండి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు? ఇట్లా చేస్తే రాష్ట్రం అప్పుల పాలవకుండా ఇంకేమవుద్దండి? బాధ్యత గల ముఖ్యమంత్రిని ఆ సొంత చెల్లికే ఏదో ఫేవర్ అడిగితే నేను ప్రజల డబ్బు నేను జాగ్రత్తగా వినియోగిస్తానని చెప్పి బట్టి ఆమె నా మీద కట్టి ఇప్పుడు నా మీద విమర్శలు చేస్తుందని కూడా చెప్పాడు. అట్లాంటప్పుడు ఆయన ఎలా దుర్వినియోగం చేస్తాడు? గతంలో లేని సాంప్రదాయాలని ఎట్లా నువ్వు సృష్టిస్తావు? నువ్వే చీఫ్ మినిస్టర్ కాదు కదా. ఇంతకుముందు 70, 50, 60 ఏళ్ల చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా సృష్టించి ప్రైవేట్ టూర్కి గవర్నమెంట్ డబ్బులు పే చేయటం అంటే ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందండి. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే, వెకేషన్కి వెళ్తున్నాను, మా ఒక అమ్మాయి లండన్లో జాబ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఏమో చదువుకుంటుంది ఫ్రాన్స్ లో. పిటిషన్ వేశారు. పిటిషన్ సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు ఏమో వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన రోజే 13వ తారీఖున వాళ్ళేమో పులివెందుల్లో ఓటేశారు.
మరి ఇదేంటి? అదే ఈ చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ ఫ్యాక్ట్స్. గౌరవ కోర్టుల్ని తప్పుదావ పట్టించుకోవడం కదండి. ఇప్పుడు అది కూడా సిబిఐ గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. వారు వేసిన పిటిషన్లో ఇది ఉంది, కానీ వాళ్ళిద్దరు కూతుర్లు ఇక్కడ ఓటు వేశారు, గౌరవ కోర్టుని తప్పుదోవ పట్టించారు కాబట్టి వారి మీద చర్య తీసుకోమని సిబిఐ వారు గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళంతా సుమోటోగా తీసుకోరు కదండి. అది సిబిఐ వేయాలంటే సిబిఐ ఆఫీసర్స్ కానీ భయం అయ్యిందంటే ఎందుకు చెప్పరు ఇలాంటి ఫ్యాక్ట్స్? ఇప్పుడు సిబిఐ అనేది ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ, ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఐపీఎస్లు ఉంటారు. సిఐడిఏ మొన్న ఎంత స్ట్రిక్ట్గా వెళ్ళి ఆయన అరెస్ట్ చేసుకొచ్చాడు ఆయన్ని నంద్యాల నుంచి. కాజెస్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, మీరు వచ్చి ఎక్కాలంతే, రండి అన్నాడు అంతే. తర్వాత మీకు ఆన్ ద వే మాకు వస్తుంది, మేము మీకు ఇస్తాము. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని బాధ్యత వచ్చాను అన్నప్పుడు సిబిఐ వాళ్ళకి కూడా అంతే బాధ్యత ఉంది కదండి. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ లండన్ టూర్లో ఫస్ట్ అసలు ఐపీఎస్ ని పంపించాలనుకున్నారు. ఈ ఎస్ఎస్జి గ్రూప్ ఉంది కదా, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చీఫ్, ఆయన పేరు బాబూజీ అనుకుంటా, ఆయన పంపించాలని ఫస్ట్ ప్లాన్ చేశారు. కానీ మరి ఎందుకని ఐపీఎస్ ఆగిపోయారు? ఐపీఎస్ బదులు ఇప్పుడు డిఎస్పీలు ముగ్గురు వెళ్తున్నారు. అదే అన్న, ఇప్పుడు మరి ఎందుకు ఆగారు అనేది అంటే రేపు ఏదన్నా ఇది ఇష్యూ అయినప్పుడు న్యూసెన్స్ అవుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఆయన అనుకున్నారా లేదంటే సెంట్రల్ పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఒకసారి సెంటర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అసైన్మెంట్ మీద ఫారిన్ కంట్రీకి పంపేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కి ఇన్ఫార్మ్ చేయాలి, హోమ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. రేపు అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది కదండి. మన ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ ఏదో చిక్కుల్లో పడి లేనిది ఏదైనా జరిగింది అనుకోండి, జరగరాంది, అప్పుడు ఈయన ఎవరు పంపారనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. కారణంతో స్కిప్ అయ్యుండొచ్చు. ఆయన కూడా జైన్ ఉండొచ్చు. సర్వీస్ రికార్డులో కూడా ఎంటర్ అవుద్ది, ఇతను ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళాడు, వెళ్ళాల్సిన అవసరం, ప్రోటోకాల్ లేదు. ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళే ముందు ఐపీఎస్ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర హడావిడి చేసి మా సీఎం వస్తున్నాడు పక్కన జరగండి అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏదో కానిస్టేబుల్స్ సిఐలు అంటే హడావిడి చేస్తే బాగుంటుంది, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఆయనకంటూ ఒక స్టేటస్ ఉంటుంది, కొన్ని ఉంటాయి ప్రోటోకాల్స్. అదే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. కొంతమంది ఆఫీసర్స్ లో కొద్దిగా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళ కెరీర్ మీద మచ్చ తెచ్చుకోరు చిన్న చిన్న అంశాలకి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావు గారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు లండన్ వెళ్తున్నారు. ఆయన లండన్ వెళ్ళడానికి ముందు రోజు నుంచే అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూ లండన్ వెళ్తున్నారు. మరి ఆయన లండన్ ఖర్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేస్తారా లేకపోతే ఆయన సొంతంగా పెట్టుకుంటారా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం మారితే ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత ఆశ్చర్యకరంగా, అలాగే కొంత అంటే ఆ ఖర్చులు ఎక్కడ వేస్తారనేది కూడా సందిగ్ధం. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.